పోలీస్ అధికారుల పేరుతో లబ్ధిదారులను బెదిరింపులకు పాల్పడుతూ సొమ్ములు వసూలు చేస్తున్న 8 మంది బజాజ్ సంస్థ ఏజెన్సీ ప్రతినిధులను ఏలూరులోని శాంతినగర్ 12 రోడ్లో గల బజాజ్ ఏజెన్సీ కార్యాలయంలో 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ గత కొంతకాలంగా ఏలూరు జిల్లాలో బజాజ్ సంస్థలో వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారుల నుండి సొమ్ములు రికవరీ చేసే విషయంలో నకిలీ మొబైల్ సిమ్లను వినియోగిస్తూ పోలీసు అధికారులు ఇతర అధికారుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడుతూ వినియోగదారుడు చెల్లించాల్సిన దానికంటే అధికంగా సొమ్ములు వసూలు చేసిన సాదిక్ మేనేజ్మెంట్ సర్వీస్ ఏజెన్సీ ప్రతినిధులని, దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 8 ల్యాప్టాప్లు, 8 కంప్యూటర్లు, 19 మొబైల్ ఫోన్లు, 1 రూటర్ బాక్స్, 1 డిజిటల్ వీడియో తదితర వస్తువులు రికవరీ చేశారని తెలిపారు. ఇప్పుడు వీళ్ళు రికవరీ చేశారు కదా కొంతమంది బ్యాంకుల్లో అట్లా అంటావా? అంటే ఒకసారి 8 మందిని లోపల చూసి నమస్కారం. ఈరోజు మన ఏలూరు పట్టణంలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ ఫిన్ సర్వీసెస్ అనే ప్రజలందరూ కూడా బజాజ్లో లోన్స్ తీసుకోవటం కానీ, ఏదైనా వస్తువులు కొన్నప్పుడు లోన్ తీసుకోవటం కానీ, పర్సనల్ లోన్స్ తీసుకోవటం కానీ జరుగుతుంది. దీనిపైన వాళ్ళు రికవరీ ఏజెంట్స్ అనే పేరుతోటి ప్రజలని ఒక సాదిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక సంస్థను ఏలూరు శాంతినగర్లో ఒకటి ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఈ లోన్ రికవరీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోన్ రికవరీలో భాగంగా వీళ్ళు కొత్త ఎత్తుగడలు, అంటే ఈ సమాజానికి చెడు చేకూర్చే విధంగా సిమ్ కార్డులు, దొంగ సిమ్ కార్డులు తెచ్చి వాళ్ళు ఒక పోలీసులు అని, అదేవిధంగా లాయర్లు అని, లేకపోతే ఉన్నతాధికారులు అని చెప్పి బెదిరిస్తూ ఏ స్టేజ్కి వచ్చారంటే వీళ్ళు గ్రామ మహిళా సమైక్య కార్యదర్శి జిఎంఎస్ కేస్, అంటే మీరు అనే పరిభాషలో మహిళా పోలీసులు. ఈ మహిళా పోలీసులు కూడా వీళ్ళు ఫోన్ చేసి పలానా వ్యక్తి ఉన్నాడా, మేము పలానా ఆఫీసర్ నేను మాట్లాడుతున్నాను, వెళ్ళి చెక్ చేసి ఇమీడియట్గా చెప్పండి అని వాళ్ళ సేవలు వాడుకోవటం. అదేవిధంగా వీళ్ళు తెగించి వాళ్ళ ఇళ్ల మీదకి పోయి దాడులు చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బుల్ని సొంత అకౌంట్లోకి వేయించుకోవటం, కొన్ని ఏమో బజాజ్ ఫైనాన్స్లో వేయటం కూడా జరిగింది. దీనిపైన ఫిర్యాదు మీదకు మా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా సిసిఎస్ సిఐ గారు మరియు మా టెక్నికల్ టీం మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఏంటంటే వీళ్ళు సిమ్ కార్డ్స్ అనేది ఎలాగా అంటే ఒక వ్యక్తి యొక్క అనాథరైజ్డ్గా సిమ్స్ సంపాదించుకొని ఆ సిమ్స్ని ఇందులో ఏంటి అంటే మనం ఎక్కడి నుంచి సిమ్ కార్డ్స్ ఎవరెవరి పేరు మీద వచ్చినాయి, ఎలాగే ఈ సిమ్ కార్డ్స్ సంపాదిస్తున్నారు, దీన్ని ఏ విధంగా దుర్వినియోగపరుస్తున్నారు అనేది అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడానికి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ అందరూ కూడా మేము చెబుతున్నాం, ఎవరైనా కనుక పోలీస్ అని కానీ, అదే కానీ లాయర్లు అని కానీ, ఇతరత్ర బాధితులు ఎవరైనా ఈ బజాజ్ ఫిన్ సర్వీసెస్ కింద ఎవరైనా డబ్బులు తీసుకొని మిమ్మల్ని బెదిరించి మీకు లీగల్గా కాకుండా ఇల్లీగల్గా కనుక మీతోటి డబ్బులు కట్టించినట్టయితే మాకు వచ్చి రిపోర్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నాం. అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం, ఈ రికవరీ ఏజెంట్ల పేరు మీద కానీ, అలానే డైలీ టు డైలీ వడ్డీలు తీసుకొని ప్రజలను ఏదించి అందరికీ కూడా చెప్తున్నాం, మీరు కనుక వడ్డీలు ఇచ్చున్నట్లయితే వడ్డీ వ్యాపారానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఎవరైనా సరే రికవరీ చేయడానికి ఎవరెవరు ఇంటికి వెళ్ళాలన్నా ఏం చేయాలి, ఎలా చేయాలనేది సర్టెన్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్లైన్స్ కాకుండా ఇతరత్ర మార్గాల్లో అంటే ప్రజల్ని బెదిరించి, అదేవిధంగా ఇల్లీగల్గా వాళ్ళ దగ్గర రికవరీ చేయాలని ప్రయత్నం చేసే ప్రతి ఒక్కళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం. ఈ అన్ని పనులు మానుకోకపోతే మీ అందరిపైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకొని మీ మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటాం అన్న మాత్రం సందేహం లేదు. థ్యాంక్ యూ. 8 మందిని అరెస్ట్ చేసి ఒక్కొక్క వాళ్ళ దగ్గర ఏవైతే ఈ సర్వీస్ దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్స్ ఒక 3 ల్యాప్టాప్లు, 3 డెస్క్టాప్లు, 8 స్మార్ట్ మొబైల్ ఫోన్స్, ఏదైతే ఈ ఫోన్స్ ద్వారా వాళ్ళు వాడుతున్నారో ఆ ఫోన్స్ 8, అలానే కీప్యాడ్ ఫోన్స్ విత్ ఫేక్ సిమ్స్ ఉన్నటువంటి కీప్యాడ్ ఫోన్స్ వాడతారు, ఎందుకంటే మళ్ళీ స్మార్ట్ అయితే తెలిసిందని చెప్పేసి ఫేక్ సిమ్స్ అవి ఒక 7, అలానే డిజిటల్ వీడియో రికార్డు 1, అదేవిధంగా వైర్లెస్
డ్యూయల్ బ్రాండ్ రోటర్ కూడా ఉంటుంది. ఈ రెండింటికి ఎందుకంటే ఒక్కోసారి అవసరమైతే వీళ్ళు ఏ రకంగా అంటే వీళ్ళ దగ్గర కొంత వ్యక్తిగతమైన సమాచారం కూడా ఉంటుంది. వాళ్ళు ఫోటోలు పెట్టి మార్ఫింగ్ చేసి మిమ్మల్ని సోషల్ మీడియాలో మీ పేర్లు పెడతాం, మిమ్మల్ని అంతా అల్లరి చేస్తాము, మీ బంధువులకు అందరూ కూడా తెలియపరుస్తాము అనేది కూడా అనేక రకాలుగా వీళ్ళని ఎవరైతే డబ్బులు చెల్లించాలో ఆ యొక్క చెల్లించే వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర వసూలు చేయడం అనేది వీళ్ళ కార్యక్రమం.